కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటీవల మనకందరికీ తెలుసు, గత నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అక్కడ పర్యాటకులుగా వెళ్ళినటువంటి మన భారతీయులపైన పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు ఏ రకంగా అతి కిరాతకంగా 26 మందిని కాల్చి చంపారో ప్రపంచమంతా చూసింది. అందులో 25 మంది మన దేశస్థులైతే ఒక వ్యక్తి నేపాల్ నుంచి వచ్చినటువంటి పర్యాటకుడు, టూరిస్ట్. ప్రపంచంలో అనేక రకాల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. అత్యంత కిరాతకంగా వేల మందిని కూడా చంపినటువంటి సంఘటనలు మనం చూశాం. కానీ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి, పహల్గాంలో జరిగినటువంటి ఈ సంఘటన మానవత్వానికే సవాలుగా ఈ యొక్క సంఘటన జరిగింది. పిల్లల ముందే తండ్రిని, భార్య ముందే భర్తను ఏ రకంగా పేర్లు అడిగి డివైడ్ చేసి ఇంత కిరాతకంగా చంపినటువంటి సంఘటన ప్రపంచంలో మొదటిసారి జరిగింది. మన దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించిన విషయం మనం చూస్తున్నాం. ఆ సమయంలో మన ప్రధానమంత్రి అరబ్ దేశంలో పర్యటనలో ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేసుకొని మన దేశానికి తిరిగి వచ్చారు. వెంటనే సంఘటన జరిగిన రోజే మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత వెంటనే మనం ప్రకటించడం జరిగింది, ఏ ఉగ్రవాదులైతే ఈ యొక్క కిరాతకమైనటువంటి మానవ సమాజానికే సవాలుగా నిలిచినటువంటి, చెప్పేటువంటి సెక్యులరిజానికే భంగం కలిగించినటువంటి, దేశ సమగ్రత సమైక్యతకే సవాల్